హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆస్పిరెంట్స్ అడ్డా ఎస్ఎస్సి తెలుగు. ఓకే, మనం ఇప్పటివరకు ఎన్ని వీడియోలు చేసినామో కాదు. ఈ వీడియో ఎస్ఎస్సి సిజిఎల్ని 90 డేస్లో క్రాక్ చేయొచ్చా చేయరాదా మీకు క్లారిటీ ఇస్తా. నేను 90 డేస్లో క్రాక్ చేయొచ్చు. ఓకేనా, కొల్లా చెప్తున్నా, 90 డేస్లో మనం సిజిఎల్ని క్లియర్ చేయొచ్చు. ఓకే, ఎస్ఎస్సి సిజిఎల్ ఆ 90 డేస్కి ప్రిపరేషన్ స్ట్రాటజీ నేను చెప్తా. ఈ 90 డేస్ ప్రిపరేషన్ స్ట్రాటజీని మీరు కనుక ఎగ్జాక్ట్గా ఫాలో అయితే మీకు జాబ్ ఎందుకు రాదో నేను చూస్తాను. ఓకేనా, చలో వెల్కమ్ బ్యాక్, లెట్స్ ఎంటర్ ఇన్ టు ది వీడియో. ఓకేనా, లేట్ వద్దు, ఎంటర్ అయిపోదాం. ఓకే, ఫస్ట్ ఈ వీడియో చూసేటోళ్ళ కన్నా ముందు ఎవరు చూడొద్దో చెప్తాను. ప్లీజ్ డోంట్ వాచ్. ఎవరు చూడొద్దంటే, ఇఫ్ యు ఆర్ నాట్ సీరియస్ అబౌట్ ఎస్ఎస్సి సిజిఎల్. ఓకేనా, నువ్వు సీరియస్గా లేకపోతే నీకు ఎన్ని ప్రిపరేషన్ స్ట్రాటజీలు ఉన్న వేస్ట్ దండగా. ఓకేనా, నువ్వు వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్, ఇఫ్ యూ క్యాంట్ గివ్ టైమ్ ఫర్ ప్రిపరేషన్, నువ్వు ప్రిపరేషన్ టైం ఇవ్వకపోతే నువ్వు అసలు ప్రిపరేషన్ ఉండకు. ఓకేనా, ముందే చెప్తాను, ఎందుకంటే నువ్వు ప్రిపేర్ అయ్యేదే జాబ్ కొట్టడానికి. ఈ టైంలో నువ్వు ప్రిపరేషన్ టైం ఇవ్వకుండా వేరే వాడికి టైం ఇస్తే నువ్వు ఎందుకు ఇవ్వ? ఓకేనా, నువ్వు చూడకు, ఈ వీడియో చూడకు, వేస్ట్ దండగా. నెక్స్ట్, ఇఫ్ యు ఆర్ నాట్ కన్సిస్టెన్సీ ఎస్ఎస్సి సిజిఎల్ క్రాక్ చేయాలంటే కన్సిస్టెన్సీ ఫస్ట్. మస్ట్ అండ్ షుడ్ మనిషికి ఉండాల్సింది కన్సిస్టెన్సీ. ఆ కన్సిస్టెన్సీ లేకపోతే నిన్నేం చదివినో రేపు గుర్తుండదు, రేపేం చదివినో ఎల్లుండి గుర్తుండదు. ఓకేనా, ఇఫ్ యు ఆర్ నాట్ కన్సిస్టెంట్ ప్లీజ్ డోంట్ వాచ్ మై వీడియో. ఓకే, నెక్స్ట్, ఇంకొకరు కాన్ఫిడెన్స్ లేకుండా నేను ఈ ఎగ్జామ్ క్లియర్ లేని అనుకుంటా ప్రిపేర్ అయ్యేటోళ్ళు అయితే ప్రిపేర్ అవ్వకండి. నువ్వు వన్స్ ప్రిపరేషన్లోకి స్టెప్ ఇన్ అయినావంటే నీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి, ఈ జాబ్ని ఎట్లా క్రాక్ చేస్తా. అది ఫస్ట్ టైం అయి ఉండొచ్చు, సెకండ్ టైం ఉండొచ్చు, ఎనీ టైమ్స్ అయినా ఉండొచ్చు. ఫస్ట్ థింగ్, నువ్వు అటెంప్ట్ ఇస్తున్నావు అంటే జాబ్ క్లియర్ చేస్తున్నావు అంతే. ఇది నీ మైండ్లో ఉండాలి. అట్లా ఉంటేనే ప్రిపరేషన్గా ఈ వీడియో కూడా చూడు. ఓకేనా, అట్లా లేకపోతే చూడకు ఉండకూడదు. ఓకేనా, నెక్స్ట్, ఓకేనా, వీళ్ళైతే పక్కా వెళ్ళిపోండి, చూడకండి వీడియో. ఓకేనా, ఈ వీడియోలో నీకు 90 డేస్ నేను జాబ్ కొట్టే ప్లాన్ అని చెప్తున్నా. ఓకేనా, నువ్వు జస్ట్ ఈ 90 డేస్ నేను చెప్పింది మాత్రమే ప్రిపేర్, కానీ జాబ్ ఎందుకు రాదో నేను చూస్తాను. ఓకేనా, ఓకే, లెట్స్ స్కిప్. ఓకే, ప్రిపరేషన్లో 2 టైప్స్ ఉంటారు. ఒకళ్ళు ఫుల్ టైం ప్రిపరేషన్ చేసేటోళ్ళు, ఇంకోళ్ళు పార్ట్ టైం ప్రిపరేషన్ చేసేటోళ్ళు. ఫుల్ టైం ప్రిపరేషన్ చేసేటోళ్ళు ఎవరంటే, ఓకే, ఫుల్ టైం ప్రిపరేషన్ చేసేటోళ్ళు ఎవరంటే 24 అవర్స్ వర్క్ చేసేటోళ్ళు, అంటే 24 అవర్స్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు. 24 అవర్స్ 24 అవర్స్ మ్యాక్సిమం టైం ఓన్లీ ప్రిపరేషన్, ఏ జాబ్ చేయకుండా ఓన్లీ ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఫుల్ టైం ప్రిపరేషన్ చేసేటోళ్ళు అంటారు. పార్ట్ టైం ప్రిపరేషన్ అంటే జాబ్ చేసేటోళ్ళు, లేకపోతే ఎక్కువ టైం ఇవ్వని వాళ్ళు, అంటే ఓన్లీ నేను 6 అవర్స్ టైం దొరుకుతుంది, నాకు 5 అవర్స్ దొరుకుతుంది అనేటోళ్ళు పార్ట్ టైం ప్రిపరేషన్ వాళ్ళు. ఫుల్ టైం ప్రిపరేషన్ అంటే నేను డే అంతా ఖాళీగా ఉంటా, ఓన్లీ ప్రిపేర్ అవ్వడానికి మాత్రమే ఉంది, నేను ఒక యాస్పిరెంట్ అనేటోళ్ళు ఫుల్ టైం ప్రిపరేషన్. ఓకేనా, ఈ వీడియో ఇద్దరికి వర్తిస్తుంది, కానీ ఫుల్ టైం ప్రిపరేషన్ అయ్యేటోళ్ళు కొంచెం ఎక్కువ టైం పెడతారు, పార్ట్ టైం ప్రిపరేషన్ అయ్యేటోళ్ళు తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకోవాలి అంతే. ఓకేనా, తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకోవాలి, ఇది మీ మీద డిపెండ్ అయి ఉంటారు. ఓకేనా, ఒక్క నిమిషం, వీడియో రికార్డ్ అవుతుందో చూస్తే ఒక్క నిమిషం. ఓకేనా, వెయిట్ సెకండ్, వీడియో రికార్డ్ అవుతుందా? వీడియో రికార్డింగ్, ఎస్, వీడియో రికార్డ్ అవుతుంది. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఓకే, మధ్యలో ఇట్లా తగ్గుతాం, మీరు ఏం టెన్షన్ పడకండి, నాకు కొంచెం గొంతు బాగాలేదు, సో ఈ కఫ్ ఉన్నది కాబట్టి ఇట్లా వచ్చేస్తుంది. ఓకేనా, పార్ట్ టైం ప్రిపరేషన్ వాళ్ళు ఉంటే మీరు కొంచెం ఎక్కువ కష్టపడాలి, తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి, ఓకేనా, సీజిఎల్ ఎగ్జామ్ ప్యాటర్న్. సీజిఎల్లో ఏమేమి ఉంటాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది టైర్ 1కి. ఫస్ట్ వచ్చేసరికి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంటే మ్యాథ్స్. ఓకేనా, ఫస్ట్ మ్యాథ్స్. నెక్స్ట్ వచ్చేసరికి రీజనింగ్. నెక్స్ట్ ఇంగ్లీష్, జిఎస్ఆర్ జీకే. ఇది పెద్ద బాయ్, సో ఇందులో దిగినావంటే నువ్వు బయటపడవు ఇప్పుడే. ఓకేనా, ఈ 25 క్వశ్చన్స్, ఈచ్ సెక్షన్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ టోటల్, 100 క్వశ్చన్కి 200 మార్క్స్. ఓకేనా, ఈ సీజిఎల్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఓకేనా, టైం వేస్ట్ చేయను, ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా చెప్తా, మీకు అర్థమయ్యేటట్టే కొంచెం మెల్లగానే చెప్తా, కానీ ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాం. ఓకేనా, ఎక్కువ స్లైడ్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, నెక్స్ట్, హౌ టు స్టార్ట్స్ ప్రిపరేషన్ ఎట్లా స్టార్ట్ చేయాలి. ఫస్ట్
ఫస్ట్ ఏంటంటే ఒక రిసోర్స్ని సెలెక్ట్ చేసుకో, అంటే సోర్స్. నువ్వు ఎక్కడి నుంచి చదవాలనుకుంటున్నావో దాన్ని సెలెక్ట్ చేసుకో ఫస్ట్. అది సెలెక్ట్ చేసుకున్నాక ఓకేనా, నీ మైండ్ ప్రిపేర్ చేసుకో. ఎట్లా అంటే నేను సెలెక్ట్ చేసుకున్న సోర్స్ నుంచే చదువుతా, వేరే దగ్గర నుంచి చదవు. అండ్ నేను ప్రిపరేషన్లో ఉన్నా కాబట్టి నా 100% ఇస్తా. ఓకేనా, నా 100% ఇస్తా ప్రిపరేషన్కి. అట్లా అనుకోవాలి మైండ్లో మొత్తం. నువ్వు ఫిక్స్ అయిపోవాలి, నా లైఫే ప్రిపరేషన్, నేను జాబ్ కొట్టేయాలి అంతే. ఓకేనా, ఇట్లా ఫిక్స్ అయిపోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి స్టిక్ టు వన్ రిసోర్స్. ఒక్క రిసోర్స్కే స్టిక్ అయి ఉండాలి. ఓకేనా, ఒక్క రిసోర్స్కే స్టిక్ అయి ఉండాలి. ఓకే, ఎందుకంటే మల్టిపుల్ రిసోర్సెస్ నువ్వు వెతుక్కున్నావు అనుకో, ఇక్కడ కొంచెం చదువుతావు, అక్కడ కొంచెం చదువుతావు, ఎక్కడ కాకుండా పోతావు. సో ఒక్క రిసోర్సే, అదేం వేస్ట్ కాదు, అక్కడ ఏం వేస్ట్ కాదు. ఓకేనా, అది వేస్ట్ ఏం కాదు, నువ్వు చదివింది అది పక్కా యూస్ అవుతుంది, అక్కడ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా. సో నువ్వు ఏదైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నావో అది పిక్ చేసుకున్నావు కదా, అదే చదువు అయిపోయేదాకా, వేరే చదవకు. ఓకేనా, అది ఒక్కదాన్నే చదువు. ఓకేనా, నీకు పిక్ చేయడం రాకపోతే సజెషన్స్ అడుగు, చెప్తా. ఓకేనా, ఎక్కడి నుంచి చదవాలని ఈ వీడియోలో కూడా చెప్పిన కొన్ని. ఓకేనా, ఇంకా అర్థం కాకపోతే టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఓకేనా, దట్స్ ఇట్. నెక్స్ట్, అండ్ డిస్ట్రాక్షన్ నుంచి నిన్ను నువ్వు దూరం చేసుకోవాలి. నేను డిస్ట్రాక్ట్ చేసేది ఇన్స్టాగ్రామ్, ఫోన్ ప్లస్ నీ ఫ్రెండ్స్. వీటి నుంచి నువ్వు ఎంత దూరంగా ఉంటే ప్రిపరేషన్లో అంత హెల్ప్ అవుతుంది. ఓకేనా, దిస్ ఈజ్ మై మెయిన్ థింగ్. ఈ డిస్ట్రాక్షన్ నేను దూరం ఉండాలి నువ్వు. ఓకేనా, ఇట్లయితేనే నువ్వు జాబ్ కొట్టగలుగుతావు. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఎస్ఎస్సి సిజిఎల్ మ్యాథ్స్ స్ట్రాటజీ. ఓకేనా, లెట్స్ కీప్ ఇన్ స్ట్రాటజీ. డైరెక్ట్ స్ట్రాటజీ నుంచి డిస్కస్ చేద్దాం మనం. ఓకేనా, ఎస్ఎస్సి సిజిఎల్ స్ట్రాటజీ, మ్యాథ్స్ స్ట్రాటజీ 90 డేస్. ఈ 90 డేస్లో మ్యాథ్స్ ఎట్లా ప్రిపేర్ కావాలో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ మ్యాథ్స్ టాపిక్. మ్యాథ్స్ సిలబస్ ఏముంటుంది? పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్. ఎవరైనా ఫస్ట్ ఈ మూడు క్లియర్ చేసుకుంటారు, ఈ మూడు క్లియర్ చేసుకుంటారు. ఎందుకంటే పర్సంటేజ్ అనేది ప్రతి ఒక్క టాపిక్కి లింక్ అయి ఉంటుంది కాబట్టి ఎవరైనా ఫస్ట్ ఈ 3 టాపిక్స్ని క్లియర్ చేసుకుంటారు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇవి రెండు. ఓకే, మళ్ళీ ఇందులో ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అది కలిపి చదివేసేయండి. ఓకేనా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కలిపి చదివేసేయండి. ఓకేనా, అది సపరేట్ టాపిక్ లెక్క కాకుండా కాంపౌండ్ ఇంట్రెస్ట్లో పార్ట్ అనుకోండి. ఓకేనా, అండ్ ఈ 3 టాపిక్స్ ఒకటి, నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, యావరేజెస్. ఓకే, ఈ 3 టాపిక్స్ ఒకటి. నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్స్ అండ్ అలిగేషన్ అండ్ మిక్సర్. ఓకేనా, అలిగేషన్ అండ్ మిక్సర్ అనేది అన్ని టాపిక్లలో యూస్ అవుతుంది, రేషియో కూడా అన్ని టాపిక్లలో యూస్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి టైమ్ అండ్ వర్క్ అండ్ పైప్స్ అండ్ సిస్టమ్. రెండు సేమ్ టాపిక్స్ లెక్క ఉంటాయి. ఓకేనా, టైమ్ అండ్ వర్క్ అండ్ పైప్ అండ్ సిస్టమ్ని రెండు సేమ్ టాపిక్స్. ఓకేనా, ఆల్మోస్ట్ సేమ్ టాపిక్స్. సో నువ్వు టైమ్ అండ్ వర్క్ చేసినావు అంటే పైప్ అండ్ సిస్టమ్స్ ఆల్మోస్ట్ నీకు వచ్చినట్టే. ఓకేనా, నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్. ఓకేనా, టైమ్ అండ్ డిస్టెన్స్, బోర్డ్ అండ్ స్ట్రీమ్. ఓకేనా, టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్, ఇవి రెండు టాపిక్లు. ఓకేనా, నెక్స్ట్ మన ప్యూర్ మ్యాథ్స్కి వచ్చేసరికి ఏంటంటే ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, పవర్స్ అండ్ ఇండిసెస్, జామెట్రీ, మెన్సురేషన్ 2D 3D ఉంటుంది. ఓకేనా, ఈ టాపిక్స్ జామెట్రీలో ఏంటంటే మనకు సర్కిల్స్, లైన్స్ అండ్ యాంగిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా, సో ఈ 5 టాపిక్స్ ప్యూర్ మ్యాథ్స్. ఓకే, అండ్ ఇంకోటి మర్చిపోయినా, డాటా ఇంటర్ప్రిటేషన్. ఓకే, డాటా ఇంటర్ప్రిటేషన్, డిఐ. ఓకే, ఈ డిఐ కూడా మర్చిపోదు మీరు. డాటా ఇంటర్ప్రిటేషన్ నేను అందులో ఇంక్లూడ్ చేసినా కానీ జస్ట్ సిలబస్లో ఇంక్లూడ్ చేయలేదు. ఓకేనా, డిఐ కూడా మర్చిపోదు మీరు. ఓకేనా, నెక్స్ట్ ఏది ఎట్లా చదవాలి, ఎప్పుడు చదవాలి, ఎన్ని రోజులు చదవాలి. 90 డేస్ ఉన్నది మనకు. ఈ 90 డేస్లో ఏది ఏది ఎట్లా చదవాలి. ఓకేనా, 90 డేస్. ఓకే, ఫస్ట్ 90 డేస్ టాపిక్స్ని ప్రియారిటైజ్ చేద్దాం. అంటే దేనికి ఎన్ని డేస్ ఇవ్వాలి. ఓకేనా, ఈ 90 డేస్లో మాత్రం మ్యాథ్స్ అయిపోవాలి. ఫస్ట్ పర్సంటేజెస్కి 7 డేస్ చదువుకో, ఫస్ట్ 7 డేస్. ఓకేనా, పర్సంటేజ్కి ఫస్ట్ 7 డేస్ చదువుకో. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్కి నెక్స్ట్ 6 డేస్ ఇచ్చుకో. ప్రాఫిట్ అండ్ లాస్కి 6 డేస్. డిస్కౌంట్కో 3 డేస్. ఓకే, దీంతో పాటు ఒక ప్యూర్ మ్యాథ్స్ కాన్సెప్ట్. ఓకేనా, వీటితో పాటు ఒక ప్యూర్ మ్యాథ్స్ కాన్సెప్ట్. ఫస్ట్ నీవు ఈ 3 చాప్టర్లు కంప్లీట్ చేయి, దాంతో ఒక ప్యూర్ మ్యాథ్స్ టాపిక్ కంప్లీట్ చేయి. ఓకేనా, పవర్స్ అండ్ ఇండిసెస్ కూడా కంప్లీట్ చేయి. ఓకేనా, టోటల్గా 18 డేస్ అయిపోయినాయి. 18 డేస్ ఇక్కడ అయిపోయినాయి. ఓకేనా, ఇంకెన్ని డేస్ ఉంటాయి మనకు?
18 డేస్ అయిపోతే ఇంకెన్ని డేస్ ఉంటాయి? ఇంకా 72 డేస్ ఉంటాయి. ఓకేనా? అవి మిగతా సబ్జెక్ట్ చదవాలి కదా, అంటే మిగతా టాపిక్స్ కంప్లీట్ కావాలి కదా. ఓకేనా? ఇట్లా మీరు 18 డేస్ ఈ 4 టాపిక్స్ ఇవ్వండి. ఎన్ని పర్సెంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, పవర్స్ అండ్ ఇండిసెస్ అండ్ సర్చ్. ఓకేనా? ఇంక 18 డేస్. ఓకే, పర్సెంటేజ్ 7 డేస్. సో ఫస్ట్ మీరు పర్సెంటేజ్ కాన్సెప్ట్ క్లియర్ అయితే అన్నిటి యూస్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ సిస్టమ్. నెంబర్ సిస్టమ్ ఒక 6 డేస్ చదవాలి. 6 డేస్లో మీరు ఏమేమి చేయాలి? 6 డేస్లో కాన్సెప్ట్ చూసుకోవాలి. 6 డేస్లో కాన్సెప్ట్ చూసుకోవాలి, ప్లస్ ప్రాబ్లం చేయాలి, ప్లస్ పీవైక్యూ చేయాలి, ప్లస్ సెక్షనల్ మార్క్స్ చేయాలి. ఓకేనా? నెంబర్ సిస్టమ్ అట్లా. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఓకేనా? నెంబర్ సిస్టమ్ తర్వాత ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ఇది సిరీస్ లెక్క. నెంబర్ సిస్టమ్ అయిపోగానే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ చేసాను. ఓకేనా? నెంబర్ సిస్టమ్ అయిపోయింది, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అయిపోయింది. ఓన్లీ 10 డేస్ బట్టి. ఓకేనా? 10 డేస్ అయినా కూడా మనకి ఇంకా టైం ఉన్నది. ఓకేనా? నెక్స్ట్ యావరేజ్ 4 డేస్. ఆల్జీబ్రాకి 7 డేస్ ఇచ్చాను. ఆల్జీబ్రాకి 7 డేస్. ఆల్జీబ్రాకి 7 డేస్ ఎందుకంటే ఆల్జీబ్రా ఫార్ములాస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆల్జీబ్రాకి 7 డేస్ ఇవ్వమని చెప్పిన నేను. ఆల్జీబ్రా కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి 7 డేస్ వరకు ఇవ్వమని. 7 డేస్ అంటే రోజుకు నువ్వు 3 అవర్స్ చదివినా 7 3 21 అవర్స్. ఓకేనా? 21 అవర్స్ నువ్వు ఆల్జీబ్రా మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే నువ్వు కాన్సెప్ట్, ప్రాబ్లమ్స్ ప్లస్ ఫేక్స్. ఓకేనా? 21 డేస్ మొత్తం. ఇందులో ఎన్ని డేస్ అయిపోయినాయి? 39 డేస్ అయిపోయినాయి. ఓకేనా? 39 డేస్ అయిపోయినాయి. ఓకే, 39. నెక్స్ట్ 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 ఏంటంటే రేషియో అండ్ ప్రపోర్షన్స్. ఓకే, రేషియో అండ్ ప్రపోర్షన్ చదువుకో. రేషియో అండ్ ప్రపోర్షన్ 4 డేస్ చదువుకో. ఓకేనా? మనకున్న 90 డేస్లో కంప్లీట్ కావాలి కాబట్టి 4 డేస్లో చదువుకో. నిమ్మలంగా చదువుకోవాలంటే చదువుకోవచ్చు, కానీ మనకున్న టైంలో కంప్లీట్ కావాలి కాబట్టి 4 డేస్ చదువుకో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అలిగేషన్ ఆర్ మిక్చర్. ఓకేనా? అలిగేషన్ ఆర్ మిక్చర్ ఒక 3 డేస్లో కంప్లీట్ చేయి. ఓకేనా? అలిగేషన్ అండ్ మిక్చర్ ఒక 3 డేస్లో కంప్లీట్ చేయి. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా? సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1 by 1 చేసి ఇందులోనే మీకు ఏమన్నా ఇన్స్టాల్మెంట్స్ కూడా అయిపోతుంది 4 డేస్లో. సో ఇన్స్టాల్మెంట్స్ పెద్ద టైం పట్టదు కాబట్టి సో ఇన్స్టాల్మెంట్స్ కూడా కంప్లీట్ చేశాను. ఓకేనా? నెక్స్ట్ జామెట్రీ ఒక 7 డేస్. ఓకేనా? 7 డేస్లో జామెట్రీ మొత్తం కంప్లీట్ చేయాలి. ఓకేనా? నా దృష్టిలో ఆర్థమెటిక్ అంటే ప్యూర్ మ్యాథ్స్ ఈజీ. ఎందుకంటే ప్యూర్ మ్యాథ్స్లన్నా ఫార్ములాస్ ఉంటాయి, ఆ ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది ఆన్సర్. కానీ ఆర్థమెటిక్లో నువ్వు కొత్తగా ఆలోచించాలి. ఓకే, నీ ప్రాబ్లం ఎట్లా చేయాలని ఆలోచించాలి. కానీ ప్యూర్ మ్యాథ్స్లో ఏంటంటే జస్ట్ ఫార్ములా చూసుకుంటే అయిపోతుంది. ఓకేనా? టోటల్ 21 డేస్. ఓకేనా? టోటల్ 21 డేస్. ఓకే, నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ వచ్చేసరికి 5 డేస్. నెక్స్ట్ పైప్స్ అండ్ సిస్టమ్ వచ్చేసరికి 3 డేస్. టైమ్ అండ్ డిస్టెన్స్ వచ్చేసరికి 4 డేస్. బోర్డ్స్ అండ్ స్ట్రీమ్ వచ్చేసరికి 2 డేస్. డేటా ఇంటర్ప్రిటేషన్ ఇంకో 2 డేస్. ఓకేనా? సో మొత్తం 16 డేస్. ఓకే, మొత్తం 16 డేస్ టోటల్గా. ట్రిగ్నోమెట్రీ. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ వచ్చేసరికి 7 డేస్. ట్రిగ్నోమెట్రీ చాలా ఈజీ టాపిక్. మెన్సురేషన్ కూడా ఈజీ టాపిక్. నేను ప్యూర్ మ్యాథ్స్ ఈజీ అని చెప్తా, అర్థమైందిగా. ట్రిగ్నోమెట్రీలో ఫార్ములాసే ఉంటాయి, ఆ ఫార్ములాస్ వచ్చేస్తుంది నీకు. మెన్సురేషన్లో ఫార్ములాసే ఉంటాయి, ఆ ఫార్ములాస్ వచ్చేస్తుంది నీకు. ఓకేనా? ప్యూర్ మ్యాథ్స్ ఈజీ, మీరు అస్సలే భయపడకండి. ప్యూర్ మ్యాథ్సే ఈజీ. ఓకేనా? టోటల్గా 90 డేస్. ఓకేనా? 18 + 21 39, 39 + 16 55, 55 + 14 55 + 69, 69 + 21 90. ఓకే, టోటల్గా 90 డేస్. ఓకేనా? 90 డేస్లో నీకు మ్యాథ్స్ ఈ టాపిక్స్ నువ్వు కవర్ చేయాలి. ఓకేనా? ఎన్ని రోజులు కవర్ చేయాలో కూడా చెప్పిన. ఈ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్లో పెడతాను, మీరు అసలు భయపడకండి. ఓకేనా? మీరు ఫస్ట్ ఉన్నది నేను చెప్పింది మాత్రమే చదవండి. ఓకేనా? నేను స్టార్ట్ చేస్తారని మీ ఇష్టం. సో నేను చెప్పిన ప్రాసెస్లో, నేను చెప్పిన ప్యాటర్న్లో పోతే ఏంటంటే కొంచెం ఈజీ అవుతుంది. ఓకేనా? ఇది మ్యాథ్స్. నెక్స్ట్ స్టెప్స్ టు మాస్టర్ మ్యాథ్స్ సిలబస్ ఉన్నది. సరే, ఆ సిలబస్ని ఎట్లా క్లియర్ చేయాలి కదా. ఫస్ట్ ఏంటంటే క్లియర్ ది కాన్సెప్ట్. ఓకేనా? క్లియర్ ది కాన్సెప్ట్. ఫస్ట్ కాన్సెప్ట్ని క్లియర్ చేసుకో. నెక్స్ట్ ఏంటంటే క్లాస్ రూమ్లో చెప్పింది మొత్తం ప్రాక్టీస్ చేయి. క్లాస్ రూమ్లో చెప్పిన ప్రాబ్లమ్స్ అని ప్రాక్టీస్ చేయి. నెక్స్ట్ ఏంటంటే పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయి. తర్వాత సెక్షనల్ మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయి. దాని తర్వాత రివైజ్ ది ఫస్ట్ టాపిక్. ఓకేనా? ఫస్ట్ టాపిక్ అంటే సెకండ్ టాపిక్ అయిపోయాక ఫస్ట్ టాపిక్ రివైజ్ చేయి. అర్థమైందా? ఫస్ట్ టాపిక్ అయిపోగానే ఫస్ట్ టాపిక్ ప్రాక్టీస్ చేసుడు కాదు. సెకండ్ టాపిక్ అయినాక ఫస్ట్ టాపిక్ చేస్తే సెకండ్ టాపిక్ కొంచెం గుర్తుంటుంది. ఫస్ట్ టాపిక్ కొంచెం మర్చిపోయి ఉంటాం కాబట్టి దాన్ని రివైజ్ చేసుకోవాలి. ఓకేనా? ఇట్లా చేస్తే మ్యాథ్స్లో మీకు ప్రతి సబ్జెక్ట్ గుర్తుంటుంది. ఓకేనా? మ్యాథ్స్లో మీకు ప్రతి టాపిక్ గుర్తుంటుంది. ఓకేనా? ఇది ప్లాన్. ఓకేనా? మీరు టెస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సెక్షనల్ మార్క్ పక్కా రాయాలి. ఓకేనా? నెక్స్ట్ ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి? ఓకేనా? సోర్సెస్ టు ప్రిపేర్. ఎక్కడి నుంచి ప్రిపేర్ కావాలంటే యూట్యూబ్లో
మన తెలుగులో కావాలంటే రాజ్ కుమార్ సార్, ఎవరెస్ట్ రాజ్ కుమార్ సార్ది ప్లేలిస్ట్ ఉంటాయి కొన్ని, అందులో చూసి ప్రిపేర్ అవ్వచ్చు. లేకపోతే చందన్ లాజిక్స్, ఓకేనా, చందన్ లాజిక్స్ నుంచి కూడా ప్రిపేర్ అవ్వచ్చు తెలుగులో కావాలనుకుంటే. బట్ మీకు హిందీ వచ్చుంటే మాత్రం ఇంకా మంచిది. హిందీ వచ్చుంటే ఏంటంటే ఆదిత్య రంజన్ సార్ ఉంటారు హిందీలో, ఆదిత్య రంజన్ సార్, గగన్ ప్రతాప్, రాకేష్ కుమార్ సార్, వీళ్ళ ముగ్గురిట్లలో మీరు ఎవరిది తీసుకున్నా పర్లేదు. జస్ట్ మీరు వాళ్ళు చెప్పింది ఉన్నది చేయండి సరిపోతుంది, మీకు జాబ్ వస్తుంది. లైవ్ తీసుకోండి, అండ్ ఆల్సో లైవ్ తీసుకోవద్దు, రికార్డెడ్ బ్యాచ్ తీసుకోవాలి. అంటే అది యూట్యూబ్లో చూసేటోళ్ళకు యూట్యూబ్లో దొరుకుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఏదైనా కోచింగ్ సెంటర్లో రికార్డ్ బ్యాచ్ తీసుకున్నారు అనుకో ఇంకా మంచిది, ఎందుకంటే మీరు అక్కడిక్కడ వెతకాల్సిన అవసరం లేదు. జస్ట్ ఉన్నదన్నట్టు వాళ్ళు చెప్పింది చదువుకుంటే సరిపోతుంది, ఓకేనా. అందుకే రికార్డెడ్ బ్యాచ్ తీసుకుంటే బెస్ట్. సరే మేము కోచింగ్ తీసుకోలేము అనుకున్న వాళ్ళు యూట్యూబ్లో ఆదిత్య రంజన్ అన్న, గగన్ ప్రతాప్ అన్న, రాకేష్ కుమార్ అన్న ముగ్గురు నుంచి నేర్చుకోవచ్చు. మోర్ దెన్ ఎనఫ్, సఫిషియెంట్ ఉంటాయి. మనకి యూట్యూబ్లో దొరకంది ఏది లేదు. జస్ట్ టాపిక్ నేమ్ టైప్ చేస్తే మనకు వచ్చేస్తూనే ఉంటాయి, ఓకేనా. ఏది మంచిగా అర్థమైతే అది నేర్చుకుంటే సరిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ కిరణ్ ఆర్ పినాకిల్ పీవైక్యూ బుక్ తీసుకోండి, అందులో నుంచి పీవైక్యూ క్వశ్చన్ చేయండి, ఓకేనా. పీవైక్యూ క్వశ్చన్ అందులో నుంచి చేయండి, ఓకేనా. ఫస్ట్ సార్ చెప్పింది చేసినాక ఈ పీవైక్యూ చేసి సెక్షనల్ మార్క్ టెస్ట్ రాస్తే సరిపోతుంది, ఓకేనా. మ్యాథ్స్కి ఇది, ఓకేనా. నెక్స్ట్ మ్యాథ్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇది, అంటే ఈ 90 డేస్లో మీరు ఇవన్నీ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఇంగ్లీష్కి వచ్చేసరికి, ఇంగ్లీష్ ఏంటంటే ఇంగ్లీష్కి 3 ఉంటాయి. ఫస్ట్ గ్రామర్, నెక్స్ట్ వొకాబులరీ, అండ్ ఆల్సో రీడింగ్ కాంప్రహెన్షన్, ఓకేనా. గ్రామర్, వొకాబులరీ, రీడింగ్ కాంప్రహెన్షన్. గ్రామర్కి వచ్చేసరికి ఏంటంటే చాలా టాపిక్స్ ఉంటాయి గ్రామర్స్కి, చాలా టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు గ్రామర్ డైలీ ఒక టాపిక్ కంప్లీట్ చేయాలి. డైలీ ఒక టాపిక్ కంప్లీట్ చేయొచ్చు గ్రామర్ అనుకుంటే. బట్ మీరు అనుకోకపోతే నేను చెప్పినట్టు కంప్లీట్ చేయాలి, ఓకే. 90 డేస్లో కంప్లీట్ చేస్తాను అనుకుంటే 90 డేస్లో కంప్లీట్ చేయాలి, ఓకేనా. 90 డేస్లో మీరు ఏమేమి టాపిక్స్ కంప్లీట్ చేయాలి. ఇంగ్లీష్ టాపిక్స్ ఏంటంటే స్పాట్ ది ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, నరేషన్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఓకేనా. పారా జంబుల్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, క్లోజ్ టెస్ట్, కాంప్రిహెన్షన్, ఓకేనా. ఇప్పుడు ఇవి వచ్చేసరికి గ్రామర్ పార్ట్, ఇవి గ్రామర్ వస్తాయి, ఇవి వస్తాయి, ఓకేనా. ఈ కాంప్రిహెన్షన్ వచ్చేసరికి కాంప్రిహెన్షన్ పార్ట్, అండ్ ఇవన్నీ వొకాబులరీ పార్ట్, ఓకేనా. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్, ఈడియమ్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్ చెక్, అండ్ హోమోనిమ్స్, ఇవన్నీ వొకాబులరీ పార్ట్. ఈ వొకాబులరీ పార్ట్ని ఏంటంటే డైలీ వైజ్ మనం స్ప్లిట్ చేసుకొని చదువుకోవాలి, ఓకేనా. డైలీ కొన్ని వర్డ్స్ అనుకొని నేను అది కూడా చెప్పిన, ఓకేనా. ఇవి మన టాపిక్స్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే 90 డేస్ హౌ టు ప్రిపేర్, ఓకేనా. 90 డేస్లో మీరు ఏది చదువుకోవాలి, ఎట్లా చదువుకోవాలి. ఇంగ్లీష్ ఏంటంటే ప్రిపేర్ 1 టాపిక్ ఫర్ 3 డేస్, 3 డేస్కి ఒక టాపిక్ నేర్చుకో. ఇది గ్రామర్కి వచ్చేసరికి, ఓకేనా. గ్రామర్లో 3 డేస్కి ఒక టాపిక్, అంటే ఇప్పుడు ఆర్టికల్స్ ఒక టాపిక్ ఉన్నాయి, ఆర్టికల్స్ ఒక 3 డేస్ చదువుకో, ఓకేనా. ఆర్టికల్స్ ఒక 3 డేస్ చదువుకో, ప్రిపోజిషన్స్ ఒక 3 డేస్ చదువుకో, ఓకేనా. వీటి మీద క్వశ్చన్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇట్లా టాపిక్స్ అన్ని కంప్లీట్ చేయొచ్చు, ఓకేనా. ఈ టాపిక్స్ అన్నీ మనకు యూట్యూబ్లో దొరుకుతాయి, వేరే దగ్గర కూడా అవసరం లేదు, నేను ఎక్కడ దొరుకుతాయి కూడా చెప్తాను, ఓకేనా. నెక్స్ట్ రోజు 25 వొకాబులరీ వర్డ్స్, అంటే 90 డేస్ 25 వొకాబులరీ అంటే 2250 వర్డ్స్. ఈ 2000 వర్డ్స్ నీ మైండ్లో ఉంటే నువ్వు జాబ్ ఈజీగా కొడుతు, ఓకేనా. రోజు 25 వర్డ్స్ నేర్చుకో, ఎక్కువ కూడా అవసరం లేదు, ఓకేనా. నెక్స్ట్ కాంప్రిహెన్షన్ వచ్చేసరికి డైలీ 1 క్లోజ్ టెస్ట్, ఓకేనా. డైలీ 1 క్లోజ్ టెస్ట్ రాయి, డైలీ 5 పారాజంబుల్ చెయ్యి, ఓకేనా. మొత్తం అవి 90, అంటే నీకు కాంప్రిహెన్షన్లో మొత్తం నీకు పారాగ్రాఫ్ని ఎట్లా ఫిల్ చేయాలి అవన్నీ తెలిసిపోతాయి ఇట్లా క్లోజ్ టెస్ట్ చేస్తే, ఓకేనా. పారాజంబుల్స్ అంటే కింది మీది కిందికి ఇస్తారు, సో అవి సెట్ చేయాలి, ఓకేనా. ఇట్లా డివైడ్ చేసుకోవాలి మీ టాపిక్స్ని, ఓకేనా. ఇట్లా మీరు డైలీ ఒక 2-3 అవర్స్ ఇట్లా, అంటే తక్కువ టైం ఉన్న వాళ్ళు 2 అవర్స్, ఎక్కువ టైం ఉన్న వాళ్ళు 3 అవర్స్ చదువుకోవచ్చు, ఓకేనా. ఇట్లా ఇంగ్లీషు ఇట్లా మీరు క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇంగ్లీష్ని మాస్టర్ చేయడం ఎలా. సో మిగతా టాపిక్స్ లెక్కనే ఇంగ్లీష్ని కూడా మీరు గట్టిగా చదవాలి. ఇంగ్లీష్ ఏమంత ఈజీ కాదు, అండ్ హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ టైప్ 2 ఏదైనా ఉందంటే అది ఇంగ్లీష్, ఓకేనా. ఫస్ట్ ఏంటంటే టాపిక్ కంప్లీట్ చేయండి, నెక్స్ట్ ఏంటంటే పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయండి, నెక్స్ట్ వచ్చేసరికి సెక్షనల్ మార్క్ ఇవ్వాలి, ఓకేనా. ఇప్పుడు నౌన్ కంప్లీట్ చేసిన, నౌన్ మీద సెక్షనల్ మార్క్, ఓకేనా. వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ అండ్ యాక్టివ్ వాయిస్ కంప్లీట్ చేసిన, వాటి మీద ఒకటి. నరేషన్ కంప్లీట్ చేసిన, వాటి మీద ఒక సెక్షనల్ మార్క్, ఓకేనా. నెక్స్ట్ మార్క్లో మీరు ఏమేమి మిస్టేక్ చేసిండ్రు, ఆ మిస్టేక్కి ఏ రూల్ అప్లికేబుల్ అవుతుంది, ఆ రూల్ ఏందో పోయి చదువుకోమల్లా, ఓకేనా. ఓకేనా. హ్యావ్ తర్వాత అంటే హ్యావ్ ఫార్మ్స్ తర్వాత V3 రావాలి, నేను అది మిస్టేక్ చేసిన, సో ఆ రూల్ మళ్ళీ ఒకసారి పోయి చదువుకుంటా, ఓకేనా. నెక్స్ట్ రివైజ్ ది ఫస్ట్ టాపిక్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సెకండ్, ఓకేనా. ఇప్పుడు నౌన్ అయిపోయింది, ప్రిపోజిషన్ అవుతాను, సో ప్రిపోజిషన్ అయిపోగానే నౌన్ మళ్ళీ చదువుకోవాలి, ఓకేనా. అట్లా మీరు రివైజ్ చేసుకోవాలి. సో ఇంగ్లీష్ని ఇలా రివైజ్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది, ఓకేనా. ఎక్కడి నుంచి చదవాలని ఫస్ట్ ఒకటి చెప్తాను. ఏదైనా కోచింగ్ సెంటర్ రికార్డెడ్ బ్యాచ్ తీసుకుంటే మంచిది, మ్యాథ్స్కి దీనికి 2 యూస్ అవుతుంది.
ఓకేనా. తీసుకుంటే మరి అక్కడిక్కడ వెతకాల్సిన అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ తెలుగులో ఏంటంటే శ్రీనివాసులు ఎడిసర్ అని యూట్యూబ్ ఎవరెస్ట్ ఛానల్ ఉంటుంది. అందులో మీరు పోయి చూసిల్లనుకో మీకు కొంచెం ప్లేలిస్ట్ ఉంటాయి. ఆ ప్లేలిస్ట్ నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఆ ప్లేలిస్ట్ కూడా సరిపోకపోతే మన హిందీ ఉంటుంది. హిందీలో తరుణ్ గ్రోవర్ సార్ ఉంటాడు. మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది నేను చెప్తే. ఓకేనా. నేను చెప్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ నిమిషా బన్సాల్ మ్యామ్ ఉంటుంది, రాణి మ్యామ్ ఉంటుంది. ఓకేనా. ఇవి యూట్యూబ్లో ఫ్రీ క్లాసెస్. నేను తరుణ్ గ్రోవర్ సార్ది కింద ప్లేలిస్ట్ ఇస్తాను, ఒకసారి చూడండి. నేను అన్ని ప్లేలిస్ట్ కింద పెడతా. ఓకేనా. నెక్స్ట్ బుక్స్ వచ్చేసరికి ఏంటంటే నీతు సింగ్ వాల్యూమ్ 1, అంటే మ్యాక్సిమం నార్త్లో అందరు ఇదే చదువుతారు. వాల్యూమ్ 1 కిరణ్ ఆర్ పినాకిల్ PYQ చేస్తారు. దట్స్ ఇట్. వాళ్ళు ఇంగ్లీష్ ఇంతకంటే ఎక్కువ ఏం చేయరు. ఓకేనా. చదివిందే మళ్ళీ చదువుతారు అంతే. ఓకేనా. ఒక యాప్కి ఏంటంటే బ్లాక్ బుక్ అనేది తీసుకో, లేకపోతే పినాకిల్ కిరణ్ PYQ తీసుకో. ఓకేనా. బ్లాక్ బుక్ ఆర్ పినాకిల్ కిరణ్ PYQ. ఓకేనా. ఇవి తీసుకొని చదువుకో. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే రీజనింగ్. ఓకేనా. రీజనింగ్ చాలా లైట్ అనుకుని వదిలేస్తూ ఉంటారు, కానీ రీజనింగ్ గురించి నేను మీకు ముచ్చట చెప్తాను. రీజనింగ్ లైట్ అనుకునేటోళ్ళు అయితే మీకు 45 కంటే ఎక్కువ వస్తుంది తప్ప ఇది లైట్ కాదు సబ్జెక్ట్. ఓకేనా. నాకు అన్నీ తెలుసు అనుకుంటే మాత్రం కష్టం. మీకు 45+ బై రావాలి మీకు ఈజీ అంటే ఆ సబ్జెక్ట్ మీరు అవుట్ ఆఫ్ స్కోర్ చేయాలి. ఓకేనా. అట్లయితేనే ఈజీ అది. ఓకేనా. మీకు అవుట్ ఆఫ్ రాలేదంటే ఆ సబ్జెక్ట్ ఈజీ కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. CGL రీజనింగ్ 90 days ప్రిపరేషన్ ప్లాన్ ఇప్పుడు ఇందులో చెప్తాను నేను. ఓకేనా. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇది మన సిలబస్ పెద్దగా ఉన్నది అనుకోకండి. ఇందులో మనకు టాపిక్ నేర్చుకోవాల్సినవి కొన్ని ఉంటాయి, మిగతా అన్నీ సేమ్ టు సేమ్ ఉంటాయి. ఓకేనా. ఈ అనాలజీ ఉన్నది, ఈ నెంబర్ సిరీస్ ఉన్నది, ఈ ఏంటిది మిస్సింగ్ నెంబర్స్ ఉంటుంది. ఇవన్నీ సేమ్ టాపిక్స్, ఒకటే టాపిక్ కిందకి వస్తాయి ఇవన్నీ. ఎందుకంటే ఒక దగ్గర నేర్చుకున్నాం అనుకో మిగతా అన్నీ యూస్ అయిపోతాయి. ఓకేనా. నెక్స్ట్ ఓకేనా. ఇది మన సిలబస్. నేను మీకు ఇది PDF ఇచ్చేస్తాను కాబట్టి మీరు చూసుకోండి సిలబస్ ఒకసారి. ఓకేనా. నేను ఎట్లా చదవాలనేది ఒకటే చెప్తాను. ఓకేనా. టాపిక్స్ మీరు ఫస్ట్ ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే ఇగో ఈ టాపిక్స్ అన్ని బేసిక్స్ ఫస్ట్ మీకు ఇవి రావాలి. సిరీస్, అనాలజీ, లాజికల్ వెన్ డయాగ్రామ్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్. ఇవి వస్తే ఏంటంటే మీకు ఇగో ఇది ఆల్ఫాబెట్ మీద మీకు ఒక గ్రిప్ ఇస్తుంది. అనాలజీ అనే నెంబర్ సిరీస్ మీద ఒక గ్రిప్ ఇస్తుంది సిరీస్ అనేది. ఓకేనా. లెటర్ సిరీస్ ఉంటుంది, నెంబర్ సిరీస్ ఉంటుంది. సో ఇవి మీకు ఫస్ట్ ఒక గ్రిప్ ఇస్తాయి. లాజికల్ వెన్ డయాగ్రామ్స్ వస్తే మనకు సిలోజిజం ఈజీ అవుతుంది. ఓకేనా. సో ఫస్ట్ మీరు ఇవి నేర్చుకోండి. ఈ 5 టాపిక్స్ నేర్చుకున్నాక, సో ఇవి ఫస్ట్ నేర్చుకున్నాక తర్వాత ర్యాంకింగ్ టెస్ట్ నేర్చుకోండి. ఓకేనా. ర్యాంకింగ్ టెస్ట్ ఏంటంటే ఈ పక్క క్వశ్చన్లు వచ్చేది. ఓకేనా. ఈ పక్క క్వశ్చన్లు వచ్చేది ప్లస్ వీటి ఏంటంటే ఒక ఫార్ములా 2 ఫార్ములాలు అది కొంచెం మెంటల్తో అది కొంచెం ఆలోచించాల్సింది. సో అలాంటివి నేర్చుకోవాలి. అంటే ఈ పక్కా వచ్చే క్వశ్చన్ అవి నా వరకు అయితే ఈ పక్కా వచ్చే క్వశ్చన్ నా వరకే కాదు, SSC CGL చాలాసార్లు వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకేనా. SSC CGL చాలాసార్లు వచ్చిన క్వశ్చన్స్ కాబట్టి మీరు గట్టిగా చదువుకోండి. ఓకేనా. రీజనింగ్ అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే 90 డేస్లో ఏంటంటే మీరు ఒక్క టాపిక్ని ఒక 3 days ప్రిపేర్ అవ్వండి. ఒక్క టాపిక్ని ఒక 3 days ప్రిపేర్ అయితే 3 × 30 90 డేస్లో మీకు 30 టాపిక్స్ రివైజ్ అయిపోతుంది. 30 టాపిక్స్ అయిపోతాయి. ఓకే. మనకు 30 ఉన్నాయా లేవు. సో ఉన్న టాపిక్స్ని రివైజ్ చేసుకొని మిగతా టైంలో మళ్ళీ వాటిని రివైజ్ చేసుకోవాలి. ఓకేనా. రోజుకు ఒక సెక్షనల్ టెస్ట్ అయితే పక్కా వేయాలి రీజనింగ్కి. ఎందుకంటే రీజనింగ్ మనం ఎక్కువ చదవం కాబట్టి రీజనింగ్కి టెస్ట్ చేయాలి. ఓకేనా. రాకపోతే మాత్రం మీరు పక్క టాపిక్స్ నేర్చుకోవాలి. ఓకేనా. రీజనింగ్ పక్క 90 టెస్ట్ రాయాలి 90 డేస్లో. నెక్స్ట్ ఆ టెస్ట్ని అనలైజ్ చేసి అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్స్ని ఫైండ్ అవుట్ చేసుకొని వాటిని రెక్టిఫై చేసుకోవాలి. ఓకేనా. ఈ టాపిక్స్ని రివైజ్ చేసుకోండి. ఓకేనా. మీరు వీక్ ఉన్న టాపిక్స్ని రివైజ్ చేసుకొని మోస్ట్లీ లర్న్ ఫ్రమ్ ది మార్క్స్ రాసేసి మార్క్స్లో ఏదైతే వీక్ ఉన్నారో దాన్ని రివైజ్ చేసుకొని ఆ మార్క్స్ నుంచి ఎక్కువ నేర్చుకొని ట్రై చేయండి. ఓకేనా. ఇది ఓకేనా. మ్యాథ్స్, రీజనింగ్. ఓకే. నెక్స్ట్ రీజనింగ్ ఫస్ట్ ఏంటంటే రీజనింగ్ ఈజీ అని అనుకోవద్దు. ఓకేనా. రీజనింగ్ది ఈజీ సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే నీకు ఎప్పుడైతే ఎక్కువ మార్కులు వస్తాయో అప్పుడే ఈజీ సబ్జెక్ట్. ఓకేనా. మీరు ఎన్ని మార్క్స్ రాస్తే అంత మంచి రీజనింగ్ అందులో నుంచే నేర్చుకోవచ్చు. మీరు పక్కా మళ్ళీ సపరేట్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా. అందులో నుంచే నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఆ టాపిక్స్ రివైజ్ చేసుకోండి. ఓకేనా. రివైజ్ ది టాపిక్స్. ఓకేనా. నెక్స్ట్ మ్యాక్సిమం స్కోర్ 45+ కొట్టాలి రీజనింగ్లా. 45 అంటే మీకు ఒక 47 మార్క్స్ రావాలి. 47 వస్తేనే మీకు అప్పుడు మ్యాక్సిమం. ఎందుకంటే ఒక క్వశ్చన్ అవుట్ ఆఫ్ వచ్చినా కూడా, అవుట్ ఆఫ్ అంటే క్యాపిటల్ సిటీస్ అట్లా వస్తాయి అనాలజీలో. ఓకేనా. సో అట్లా వచ్చినా కూడా మీరు రీజనింగ్లో 45+ కొట్టాలి. ఇది రీజనింగ్. ఓకేనా. ఇట్లా రీజనింగ్ ఎక్కడైనా చదువుకోవాలి. మీరు ఏదైనా రికార్డెడ్ బ్యాచ్ నేను చెప్పినా కదా రికార్డెడ్ బ్యాచ్ తీసుకున్నారు అనుకో
3 సబ్జెక్టులకు యూస్ అవుతుంది, తీసుకుంటే మంచిది. ఒకవేళ తీసుకోకపోతే హిందీ యూట్యూబ్లో విక్రమ్జిత్ సార్ అని ఉంటాడు, పిహెచ్ సార్ అని ఉంటారు, వాళ్ళది ప్లేలిస్ట్ చూడండి, మోర్ దెన్ ఎనఫ్. ఓకేనా, రీజనింగ్ అక్కడిక్కడ వెతకాల్సిన అవసరం లేదు, మీరు మార్క్స్ నుంచి నేర్చుకోవచ్చు. ప్లస్ యూట్యూబ్లో చాలా ప్లేలిస్ట్ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ తెలుగు యూట్యూబ్ వచ్చేసరికి చందన్ లాజిక్స్ ఆర్ సిద్ధు స్టడీ సర్కిల్, ఈ రెండు నేర్చుకోండి. ఓకేనా, చందన్ లాజిక్స్ ఆర్ సిద్ధు స్టడీ సర్కిల్. మీకు ఏదైనా కోచింగ్ తీసుకుంటే రికార్డెడ్ బ్యాచ్ తీసుకోండి, ఎందుకంటే 90 డేస్లో కంప్లీట్ కావాలంటే రికార్డెడ్ బ్యాచ్ తీసుకోవాలి. ఓకేనా, ఇది సోర్సెస్. ఓకేనా, రీజనింగ్కి. నెక్స్ట్ ఓకే, జిఎస్ వచ్చేసరికి ఏంటంటే మీరు జిఎస్లో ఈ 90 డేస్ ఎట్లా ప్రిపేర్ అయినా కూడా జిఎస్ అవ్వడం కష్టం. బట్ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే జిఎస్లో మనం కంప్లీట్ చేయొచ్చు. ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏందో నేను చెప్తాను, అవి మాత్రమే కంప్లీట్ చేయి ఈ 2025 సీజీఎల్కి మీకు సరిపోతాయి. ఓకేనా, జస్ట్ నువ్వు ఫస్ట్ అవి కంప్లీట్ చేయాలి, కంప్లీట్ చేసినాక అవి రాకపోతే నాకు చెప్పు. ఓకేనా, ఫస్ట్ అయితే కంప్లీట్ చేయి. ఓకేనా, ఓకే లెట్స్ స్టార్ట్. 90 డేస్లో ఎట్లా కవర్ చేయొచ్చు జిఎస్. ఓకే, నెక్స్ట్ జిఎస్ వచ్చేసరికి మనకు సిలబస్ ఏంటంటే జాగ్రఫీ, పాలిటీ, ఎకనామిక్స్, హిస్టరీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, స్టాటిక్, జీకే, కరెంట్ అఫైర్స్. ఓకే, సో జిఎస్లో ఇన్ని టాపిక్స్ ఉంటాయి. ఇవి టాపిక్స్ కాదు, సబ్జెక్ట్స్. సపరేట్గా చూసి సబ్జెక్ట్స్. బట్ మన సీజీఎల్కి వచ్చేసరికి టాపిక్స్, ఎందుకంటే ఒకదాని అయితే మ్యాక్సిమం ఒక 2-3 అట్లా 2-3 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, ఈ ఎకనామిక్స్ 2 క్వశ్చన్స్, హిస్టరీ 3 క్వశ్చన్స్, 3-4 అట్లా వచ్చేసి. ఓకేనా, ఫిజిక్స్ నుంచి 1 క్వశ్చన్, బయాలజీ నుంచి 1 క్వశ్చన్, కెమిస్ట్రీ నుంచి 1 క్వశ్చన్. ఓకేనా, ఇట్లా వచ్చేస్తాయి. సో ఈ టాపిక్స్ సీజీఎల్లో. సో ఎక్కువ మొత్తం హరీబరీగా మొత్తం చదవద్దు సీజీఎల్కి జిఎస్. ఏదో మెయిన్ టాపిక్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వాలి సీజీఎల్ సంబంధించినవి, మొత్తం సోదంతా చదవద్దు. ఓకేనా, ఎందుకంటే అలా నుంచి వచ్చేది 2 క్వశ్చన్ మొత్తం సబ్జెక్ట్ నుంచి. ఓకేనా, ఏమేమి చదవాలో నేను చెప్తాను. ఓకేనా, వినండి. ఫస్ట్ ఎట్లా చదవాలి, సో సీక్వెన్స్ ఏంది. ఓకే, ఓకే ఫస్ట్ ఏంటంటే పాలిటీ. స్టార్ట్ చేసేది పాలిటీతో స్టార్ట్ చేయి. పాలిటీతో స్టార్ట్ చేసినాక నెక్స్ట్ జాగ్రఫీ. ఓకే, నెక్స్ట్ ఎకనామిక్స్ కంప్లీట్ చేయి. ఎకనామిక్స్ తర్వాత సైన్స్, హిస్టరీ. ఇవన్నీ చేస్తున్నప్పుడు అంటే పాలిటీ చదివేటప్పుడే రోజుకొక స్ట్రాటజీకి టాపిక్ చదవాలి. ఓకేనా, అండ్ కరెంట్ అఫైర్స్ మంత్లీ పీడిఎఫ్ తీసుకొని 2 వీక్స్ ఒకసారి రివైజ్ చేసుకోవాలి. ఓకేనా, 2 వీక్స్ ఒకసారి రివైజ్ చేసుకోవాలి. ఓకేనా, పాలిటీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, సైన్స్, హిస్టరీ విత్ టాపిక్స్ కూడా. నెక్స్ట్ ఇందులో ఏం చదవాలో కూడా చెప్తాం. ఓకేనా, ఇందులో ఏం చదవాలో కూడా చెప్తాం. ఓకేనా, నెక్స్ట్ 90 డేస్. ఈ 90 డేస్ ఎట్లా చదవాలంటే 90 డేస్ ఏంటంటే ఫస్ట్ పాలిటీతో స్టార్ట్ చేయి. ఓకే, పాలిటీతోటి స్టార్ట్ చేయి. పాలిటీతో పాలిటీ 20 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ జాగ్రఫీతో స్టార్ట్ చేయి. జాగ్రఫీ 20 డేస్లో కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ హిస్టరీతో స్టార్ట్ చేయి. హిస్టరీ 25 డేస్. ఓకే, ఈడ 40 డేస్, ఈ 25 డేస్, ఎంత 65 డేస్. సైన్స్ 20 డేస్, సైన్స్ 20 డేస్, 3 సబ్జెక్ట్కి 20 డేస్ ఇచ్చి. నెక్స్ట్ ఎకనామిక్స్ 5 డేస్లో కంప్లీట్ చేయాలి. ఓకేనా, ఇవి 90 డేస్. 90 డేస్ వీటితో పాటు అవి చదువుతున్నప్పుడే డైలీ 1 టాపిక్ స్టాటిక్, జీకే. ఓకేనా, టాపిక్స్ అయిపోయినాయి అనుకో రివైజ్ చేసుకోవాలి. 90 డేస్ ఉన్నది కాబట్టి నువ్వు ఒక 30 టాపిక్స్ చదివినా కూడా 2 డేస్కో టాపిక్ వేసుకో, 60 టాపిక్స్ అయిపోతాయి. 2 డేస్కో టాపిక్ చేసుకున్న 30 టాపిక్స్ అయిపోతుంది. 60 డేస్కే 30 టాపిక్స్ అయిపోతాయి. ఇంకా 30 డేస్ రివైజ్ చేసుకోవచ్చు. ఓకేనా, స్ట్రాటజీకి అట్లా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే మంత్లీ చూసుకొని 2 వీక్స్ ఒకసారి రివైజ్ చేసుకోవాలి కరెంట్ అఫైర్స్. ఓకేనా, 2 వీక్స్ ఒకసారి రివైజ్ చేసుకోవాలి. చదవాలి. పాలిటీలో ఫస్ట్ ఏంటంటే మీరు చదవాల్సింది ఫస్ట్ ఏంటంటే ప్రియాంబుల్. ఫస్ట్ ప్రియాంబుల్ చదువుకోవాలి పాలిటీలో. ప్రియాంబుల్. ఓకే, ఫస్ట్ ప్రియాంబుల్. చదువుకున్నా. నెక్స్ట్ పార్ట్స్ తర్వాత షెడ్యూల్స్ తర్వాత ఆర్టికల్స్ తర్వాత అమెండ్మెంట్స్ తర్వాత డిపిఎస్పి. ఓకే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ 10 టాపిక్స్ మాత్రమే కవర్ చేసుకున్నావు. 10 డేస్లో కంప్లీట్ అయిపోతుంది పాలిటీ. మిగతా డేస్లో రివైజ్ చేసుకో. ఓకేనా, ఈ టాపిక్స్ కంప్లీట్ చేసి మళ్ళీ పివైక్యూ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ జాగ్రఫీకి వచ్చేసరికి జాగ్రఫీలో ఇండియన్ మ్యాప్, బౌండరీస్, మినరల్స్, రిసోర్సెస్ నేర్చుకో. నెక్స్ట్ నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ సెంచరీస్, టైగర్ రిజర్వ్స్. ఓకే, రివర్స్ అండ్ ట్రిబ్యూటరీస్, క్రాప్స్, రబీ క్రాప్స్ ఏంది, ఖరీఫ్ క్రాప్స్ ఏంది, రామ్సార్ సైట్స్ ఏమేమి ఉన్నాయి. ఓకేనా, ఇవి. ఓకేనా, ఈ టాపిక్స్ మాత్రమే జాగ్రఫీలో చూసుకో. సో మనకున్న 90 డేస్లో ఈ టాపిక్స్ కంప్లీట్. ఓకేనా, ఎక్స్ట్రాగా మీకు ఇంకా టైం ఉంటే కంప్లీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం జాగ్రఫీ 20 డేస్ ఇచ్చినాం. 20 డేస్ ఈ టాపిక్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయంటే ఎక్స్ట్రా టాపిక్స్ కంప్లీట్ చేసేయండి. ఓకేనా, ఎకనామిక్స్లో ఫస్ట్ మీరు నేర్చుకున్న 5 ఇయర్స్ ప్లాన్. ఇది పక్కా వస్తుంది 5 ఇయర్స్ ప్లాన్.
ఏదైనా ఒక క్వశ్చన్ వస్తుంది 5 ఇయర్స్ ప్లాన్. ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్, ఫస్ట్ ఇయర్ ప్లాన్ ఏంది, సెకండ్ 5 ఇయర్ ప్లాన్ ఏంది, సో అట్లా ఇస్తుంది. ఓకేనా. ఇన్కమ్ మెజర్స్ జీడిపి అంటే ఏంది, జిఎన్పి అంటే ఏంది. ఓకేనా. సో ఇవి నేర్చుకోండి. నెక్స్ట్ ఆర్బీఐ అండ్ మానిటరీ పాలసీ టర్మ్స్. ఓకేనా. ఈ టర్మ్స్ నేర్చుకోవాలి మీరు, కొన్ని టర్మ్స్ ఉంటాయి. ఓకే, అవి నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే రీసెంట్ బడ్జెట్స్ గురించి గట్టిగా ప్రిపేర్ అయిపోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఎకనామిక్ సర్వే, ఇవన్నిటికీ యూట్యూబ్లో వీడియో దొరుకుతాయి. ఓకేనా. ఎకనామిక్ సర్వే. నెక్స్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ టైం. ఒక ఎక్స్ట్రా టైం ఉంటే ఫైనాన్షియల్ టైం కూడా నేర్చుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే హిస్టరీ. హిస్టరీ 3 ఉంటాయి: యాన్షియంట్, మిడివల్, మోడర్న్. ఓకేనా. యాన్షియంట్ వచ్చేసరికి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, జైనిజం, బుద్ధిజం, మౌర్యాస్, గుప్తాస్, వర్ధనస్. ఓకేనా. ఈ పీడిఎఫ్ నేను మళ్ళీ ఇస్తాను డిస్క్రిప్షన్లో, మన టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, జాయిన్ అయ్యి చూసుకొని. ఓకేనా. మిడివల్ వచ్చేసరికి ఢిల్లీ సుల్తానేట్, ముఘల్ ఎంపైర్, విజయనగర్ ఎంపైర్, వార్స్ అండ్ బ్యాటిల్స్. ఓకే. మోడర్న్ వచ్చేసరికి 1857 వరకు గవర్నర్స్ అండ్ వైస్ రాయ్స్, గాంధీ అనేరా, ఐఎన్సీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్స్. ఓకేనా. హిస్టరీలో ఇవి చదువుకో ఫస్ట్. ఇది చదివినాక 25 డేస్ ఉంది కదా, ఇది చదివినాక టైం ఉంటే వేరే చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే కంప్లీట్. ఓకేనా. ఇది హిస్టరీ వచ్చేసరికి. ఓకే. సైన్స్ ఏంటంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఓకేనా. ఈ టాపిక్స్ కంప్లీట్ చేయాలి. ఫిజిక్స్లో ఏంటి, ఎస్ఐ యూనిట్స్, ఇన్స్ట్రుమెంట్స్, ఇన్వెన్షన్స్, ఫార్ములాస్, ఫేమస్ సిరీస్. ఓకే. కెమిస్ట్రీలో కెమికల్ నేమ్స్, పీరియాడిక్ టేబుల్, అలైస్, ఇమార్టల్స్. సో వీటికి మొత్తం కలిపి మనం 25 డేస్ ఇచ్చినాం. ఈ 25 డేస్లో 3 టాపిక్స్ కంప్లీట్ అయింది. బయాలజీలో హ్యూమనిస్, విటమిన్స్ గుర్తుపెట్టుకోవాలి, ప్లాంట్ కింగ్డమ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సైన్స్లో ఇవి కంప్లీట్ చేయాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే స్ట్రాటజీకి ఏంటంటే సెన్సర్స్, డాన్సెస్, ఇవి కంప్లీట్ చేసేయండి. ఇవి కంప్లీట్ చేసినాక ఫెస్టివల్స్, ఇన్స్ట్రుమెంట్స్, ఈ టాపిక్స్ అన్నీ మీకు పీడిఎఫ్ ఉంటాయి కాబట్టి చూసుకొని ఫస్ట్ ఇవి కంప్లీట్ చేయాలి. ఇవి కంప్లీట్ చేసినాక నెక్స్ట్ ఇంకేమన్నా టైం ఉంటే వేరే చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ మనకు సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి. సో ఫస్ట్ మనం జిఎస్టీని మాస్టర్ చేయడం ఎలా, ఫస్ట్ టాపిక్ కంప్లీట్ చేయండి. టాపిక్ కంప్లీట్ చేసినాక పీవైక్యూ చేయండి. ఓకేనా. పీవైక్యూ చేసినాక సెక్షనల్ మాక్ టెస్ట్ రాయాలి. ఓకేనా. దీనికి జిఎస్కి రివైజ్ చేయడం తప్ప వేరే మంత్రం లేదు. రివైజ్ చేయాలి. ఎన్నిసార్లు రివైజ్ చేస్తే అంత మంచిది. ఓకేనా. మనకు టైం దొరికినప్పుడు జిఎస్ రివైజ్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ బుక్స్ వచ్చేసరికి లూసెంట్, పినాకిల్, పీవైస్. ఓకే. ఈ బుక్స్ అందరు మ్యాక్సిమం నార్త్లో లూసెంట్ ఒక్కటే చదువుతారు. లూసెంట్ చదివి పినాకిల్, పీవైకిల్ చూసుకుంటారు. యూట్యూబ్ వాళ్ళంటే పార్మర్ ఎస్ఎస్సి, ర్యాంకర్స్ ఉరుకులు, లేకపోతే ఏమైనా మ్యారథాన్ వీడియోస్ ఉంటే చూసుకోండి. మీకు తెలిసిన మ్యారథాన్ వీడియోస్ ఉంటాయి, ఓ 5 hours మ్యారథాన్ వీడియోస్ ఉంటాయి కదా, అవి చూస్తే సరిపోతుంది. నెక్స్ట్ స్ట్రాటజీకే ఏ బుక్ అయినా పర్లేదు, లేకపోతే ఒక టాపిక్ని యూట్యూబ్లో కొట్టగానే ఒక టాపిక్ గురించి వస్తుంది, మీరు ప్రిపేర్ అయిపోండి. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ వచ్చేసరికి ఇండోలోగస్ యూట్యూబ్ ఛానల్, అడ్డా 247, ఈ టెలిగ్రామ్ ఛానల్లో మన లింక్ ఉంటుంది. నేను పీడిఎఫ్ మొత్తం పోస్ట్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మాక్ టెస్ట్ ఈస్ కీ ఫర్ ది సెలెక్షన్. మాక్ టెస్ట్ లేకపోతే సెలెక్షన్ రాదు. సో ఫస్ట్ మాక్ టెస్ట్ రాయాలి. ఓకేనా. మాక్ టెస్ట్ ఫస్ట్ రాసినాకనే మిగతా లెక్క. రోజుకో మాక్ టెస్ట్ పక్క రా. మన 90 డేస్ ఉంటే 90 మాక్ టెస్ట్ రాయాలి, వాటిని అనలైజ్ చేయాలి. ఓకేనా. టైం మేనేజ్మెంట్ అండ్ ఈ ఒక్క ఫస్ట్ మార్క్ రాస్తే ఏంటంటే 1 hourలో 60 క్వశ్చన్స్ చూడాలి. ఓకేనా. 1 hourలో 60 క్వశ్చన్స్ చూసేటట్టు ఉండాలి మార్క్ రాస్తే. ఓకేనా. అట్లయితేనే మార్క్ రాయాలి. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో కష్టమవుతుంది. ఓ 30 మార్క్స్ రాసినాక నెక్స్ట్ నుంచి 100 క్వశ్చన్స్ చూడడం అలవాటు అయిపోతుంది. సో నువ్వు దాన్ని బట్టి టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి, ఏ సబ్జెక్ట్కి ఎన్ని ఇవ్వాలి, ఏ సెక్షన్కి ఎన్ని ఇవ్వాలి. ఓకేనా. మార్క్ టెస్ట్ ఏంటంటే అన్ని టాపిక్స్ రివైజ్ అయిపోతాయి మార్క్ టెస్ట్లో. ఓకేనా. నువ్వు ఒక టాపిక్ ప్రిపేర్ అయినా అనుకో 3 hours ఆ టాపిక్ మాత్రం అయిపోతుంది. అదే మార్క్ టెస్ట్ రాసినావు అనుకో 1 hourలో 100 క్వశ్చన్స్ అంటే అన్ని టాపిక్స్ కవర్ అయిపోతుంది. అట్లా మార్క్ టెస్ట్ రాసుకోవాలి. మార్క్ టెస్ట్ ఇది కీ. ఓకేనా. మార్క్ టెస్ట్ అనలైజ్ చేసుకోవాలి. డైలీ ఏది ఫాలో అవ్వాలి. ఓకే. డైలీ ఏది అంటే ఎట్లా చదవాలంటే ఫస్ట్ మీరు ఇంగ్లీష్తో స్టార్ట్ చేయొచ్చు, దేనితో స్టార్ట్ చేయొచ్చు. ఓకే. ఇంగ్లీష్తో స్టార్ట్ చేసిందంటే ఇంగ్లీష్ ఫస్ట్ గ్రామర్ ఒక టాపిక్ కంప్లీట్ చేయాలి. ఓకేనా. గ్రామర్ ఒక టాపిక్ కంప్లీట్ చేసేయండి. కంప్లీట్ చేసి దాని మీద అందులో మీరు క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తారు, ఆ క్వశ్చన్స్ మనం రివైజ్ చేసుకోండి. ఓకేనా. గ్రామర్ ఒక టాపిక్ కంప్లీట్ చేసి ఆ క్వశ్చన్స్ రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఒకాబులరీ ఏంటంటే 25 ఒకాబులరీ వర్డ్స్. ఓకేనా. 25 ఒకాబులరీ వర్డ్స్ మీరు బ్లాక్ బుక్ నుంచి చదువుతారో తెలియదు, పీవైక్యూ బుక్ నుంచి ఏదైనా పీవైక్యూ బుక్ నుంచి చదువుతారో తెలియదు, లేకపోతే వేరే ఎక్కడి నుంచి చదువుతారో తెలియదు. 25 అయితే అయిపోవాలి రోజు. ఓకేనా. రోజు 25 అంటే 90 డేస్కి 2250 వర్డ్స్. ఇట్స్ నాట్ ఏ జోక్. 2000+ వర్డ్స్ నీకు గుర్తున్నాయి అంటే ఏ జాబ్ అయినా నీకు కాళ్ళ కిందకి వస్తుంది. ఓకేనా. కాంప్రిహెన్షన్ అంటే రీడింగ్ కాంప్రిహెన్షన్. ఒక హిందూ ఎడిటోరియల్ తీసుకోవచ్చు, లేకపోతే నువ్వు ప్యాసేజ్ మన ఎస్ఎస్సి ఇంగ్లీష్లో నుంచి ప్యాసేజ్ తీసుకోవచ్చు. ఓకేనా. పినాకిల్ నుంచి. ఓకే. మ్యాథ్స్ వచ్చేసరికి కాన్సెప్ట్, ప్రాబ్లమ్స్. ఓకేనా. రోజు కాన్సెప్ట్ చేసు. ఓకేనా. లేకపోతే ప్రాబ్లమ్ చేసు. ఓకే. రీజనింగ్ వచ్చేసరికి ఒక 1 టాపిక్ కంప్లీట్ కావాలి. జిఎస్ వచ్చేసరికి 1 టాపిక్
ప్లస్ స్టాటిక్ జీకే. ఓకే, జాగ్రఫీ ఒక టాపిక్ కంప్లీట్ అయిందనుకో, నెక్స్ట్ స్టాటిక్ జీకే ఒకటి. నెక్స్ట్ జాగ్రఫీ మొత్తం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంది, పాలిటీ ఒక టాపిక్ రోజుకో టాపిక్, స్ట్రాటజీకి ఒక టాపిక్. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి టైం ఉన్నప్పుడు అంటే 2 వీక్స్ ఒకసారి రివైజ్ చేసుకోవాలి. మంత్లీ పీడిఎఫ్ తీసుకొని 2 వీక్స్ ఒకసారి రివైజ్ చేసుకోవాలి. ఓకేనా. ఒక మాక్ టెస్ట్ వేయాలి డైలీ ఒకటి. దీనికి ఎంత టైం పడుతుందంటే అది నీ ఇష్టం, ఎంత టైం అయినా పట్టచ్చు. ఇప్పుడు నువ్వు చదివే విధానం బట్టి ఉంటుంది. ఒకడు బాగా గ్రాస్ప్ చేయగలుగుతాడు, ఇంకోడు తక్కువ గ్రాస్ప్ చేస్తాడు. ఓకేనా. బాగా చేసేటోనికి తక్కువ టైం పడుతుంది. ఓకేనా. ఆల్రెడీ చదివినోనికి, ప్రిపరేషన్ ఉన్నోనికి తక్కువ టైం పడుతుంది. నేను ఇప్పుడే చదువుతానంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో నువ్వు ఎక్కువ కష్టపడాలి. ఎందుకంటే 90 డేస్లో జాబ్ కొట్టడం అనేది నాట్ ఈజీ. 90 డేస్లో నువ్వు జాబ్ కొట్టడం అనేది నాట్ అన్ ఈజీ. సో ఆ 90 డేస్లో నీకు జాబ్ రావాలంటే నువ్వు ప్రిపరేషన్ కూడా ఆ రేంజ్లో చేయాలి. అంటే నువ్వు చదువులు కూడా ఆ రేంజ్లో చదవాలి. ఓకేనా. అట్లా చదివితేనే నీకు జాబ్ వస్తుంది. ఓకేనా. 90 డేస్లోనే కంప్లీట్ కావాలంటే నువ్వు 90 డేస్లో నువ్వు ఎక్కువ కష్టపడితేనే జాబ్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కన్సిస్టెన్సీ. నేను చెప్పేది ఇంతే. ఇప్పటి వరకు మనం ప్రిపరేషన్ స్ట్రాటజీ మొత్తం డిస్కస్ చేసాం కదా. ఇవి అన్ని ప్రిపరేషన్ స్ట్రాటజీలు ఉన్నా, ఎన్నున్నా కన్సిస్టెన్సీ లేకపోతే దండగా. ఓకేనా. ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు గివ్ యువర్ టైమ్, వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్, ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ డూ ఏ జాబ్. టైం వేస్ట్ చేసుకోక ఇక్కడ. పోయి ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకో, పోయి ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసుకో. అంతేగాని నువ్వు ఇక్కడ ఉండి ఏం చదవకుండా నేను ప్రిపరేషన్లో ఉన్నా అని ఇంట్లో చెప్పి వీడికి వచ్చి తినుకుంటా వండుకుంటే కాని పని. ఇప్పుడు కాకపోయినా ఒక 1 ఇయర్ తర్వాత నువ్వు రియలైజ్ అవుతావు. సో నువ్వు టైం ఇస్తా అనుకుంటూనే చదువు, ప్రిపరేషన్ ఉండు, లేకపోతే వెళ్ళిపో. ఎస్ఎస్సి సీజీఎల్కి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సీజీఎల్ సిలబస్ అంత ఈజీ కాదు, అంత తక్కువ లేదు. ఓకేనా. బట్ నేను చెప్పిన టాపిక్స్, ఇప్పుడు ఈ స్ట్రాటజీలో చెప్పిన టాపిక్స్ ఈ 90 డేస్ సరిపోతాయి. ఓకేనా. ఈ టాపిక్స్ మాత్రమే కంప్లీట్. ఓకేనా. నువ్వు జాబ్ చేసినా చేయకపోయినా, ఓకేనా, ఇఫ్ యు ఆర్ డూయింగ్ జాబ్ ఆర్ ఖాళీ ఉన్నా, ఓకేనా, నీకు ఈ టాపిక్స్, ఓన్లీ ఈ టాపిక్స్ చదువుకో, నీకున్న టైంలో చదువుకో. నేను చెప్పిన టాపిక్స్ మాత్రం కంప్లీట్. ఓకేనా. చాలా తక్కువ టాపిక్స్ చెప్పాను నేను నీకు. ఓకేనా. మ్యాథ్స్ వచ్చేసరికి యూ హ్యావ్ టు కంప్లీట్, తప్పదు. ఓకేనా. ఏజెస్ అనే టాపిక్ ఉంటుంది. ఓకేనా. ఏజెస్ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, అది 1 డేలో అయిపోతుంది. ఓకేనా. సో అది మీరు ఎలాగైనా కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా. రీజనింగ్, మ్యాథ్స్. కానీ జిఎస్ వచ్చేసరికి ఏంటంటే జిఎస్లో ఎక్కువ టాపిక్స్ ఉంటాయి కాబట్టి మెయిన్ టాపిక్స్ మాత్రమే నేను ఇంట్లో చెప్పిన. ఆ మెయిన్ టాపిక్స్ ఫస్ట్ కంప్లీట్ చేసుకో. ఎందుకంటే మనకున్న టైంలో జిఎస్ మొత్తం నువ్వు చదవలేవు 90 డేస్లో. ఓకేనా. సో కన్సిస్టెన్సీ, ఇది అస్సలు మర్చిపోకు, కన్సిస్టెంట్గా చదువు. ఓకేనా. దట్స్ ఇట్. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో లెంత్ ఎక్కువ అయినవచ్చు, బట్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. నేను ఇంకా ఫ్యాన్ బంద్ చేసుకొని మీకోసం వీడియో చేసిన. ఓకేనా. ఫ్యాన్ లేకుండా వీడియో చేసిన మీకోసం. ఓకేనా. సో మీరు ఏం చేయండి అంటే ఇప్పటి నుంచి ఈ 90 డేస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియోని ఫాలో అవ్వండి. ఓకేనా. ఉన్నదన్నట్టు కాన్సెప్ట్లోనే చదువుకోండి, ఉన్న టాపిక్స్ అన్నీ తీసేయండి. ఓకేనా. అన్ని టాపిక్స్ చేసేయండి. ఓకేనా. మనకు సో మన వీడియోని ఎక్కువ మంది చూడాలంటే మీరు ఏం చేయాలి, లైక్ చేయాలి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే మీలాంటి వాళ్ళు 100 మంది చూపెడుతుంది వీడియో. ఓకేనా. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలే మర్చిపోకండి. ఓకేనా. నేను ఫ్యాన్ బంద్ చేసుకొని మరి చెమటలు వస్తుంటాయని మీకోసం చేసిన కదా, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా. షేర్ చేయండి, ఇంకెవరికైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో షేర్ చేయండి. ఓకేనా. మన టెలిగ్రామ్లో మన కమ్యూనిటీని బిల్డ్ చేసుకుందాం అనుకున్నాం కదా. సో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఓకే. దిస్ ఈజ్ ది ఫస్ట్ థింగ్ ఐ హ్యావ్ టు టెల్ యూ. మన సౌత్లో కమ్యూనిటీ లేదు, ఒకరికొకరు హెల్ప్ చేసుకుని లేదు. సో నార్త్కి వచ్చేసరికి ఏంటంటే ఒకరికొకరు మంచిగా హెల్ప్ చేసుకొని వాళ్ళందరూ జాబ్ కొడుతారు. సో నార్త్లో కమ్యూనిటీ బాగుంటుంది. సో సౌత్లో ఇంకా లేదు. సో అందుకే చెప్తున్నా, మనం ఒక కమ్యూనిటీ లాగా ఫామ్ అయిదాం. ఓకేనా. వీ మేక్ ఇట్. ఓకే. కలిసి పోరాడదాం. సో కలిసి జాబ్ తెచ్చుకుందాం. ఓకేనా. షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అందరికీ షేర్ చేయండి మనలకు. అండ్ ఆల్సో లాస్ట్లీ కామెంట్ చేయండి, ఐ విల్ క్రాక్ ఎస్ఎస్సి సిజిఎల్ 2025. ఓకేనా. ఐ విల్ క్రాక్ ఎస్ఎస్సి సిజిఎల్ 2025 అని కామెంట్ చేయండి. దిస్ విల్ బూస్ట్ యువర్ ఎనర్జీ. ఓకే. దిస్ విల్ బూస్ట్ యువర్ ఎనర్జీ. ఓకే. పక్కా ఫాలో అయిపోయింది. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ఏ పీడిఎఫ్ కావాలన్నా నేను అలా పోస్ట్ చేస్తాను. ఓకేనా. నువ్వు వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా ఎవరైనా పర్లేదు, ఈ స్ట్రాటజీ అందరికీ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే నేను చెప్పిన టాపిక్స్ కొన్నే, ఆ కొన్ని టాపిక్స్ మాత్రమే నువ్వు చేయి.
సో నీకు జాబ్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? బాయ్.